వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మ మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైన కాన్స్టిట్యున్సీ మైలవరం. మొన్నటి వరకు మైలవరం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. అయితే ఈరోజు వసంత కృష్ణప్రసాద్ పార్టీలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఆయనకి రెడ్ కార్పెట్ పరిచే ప్రయత్నం చేసింది. ఈ రోజున మైలవరం నుంచి ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేసింది దేవినేని ఉమాను. బట్ దేవినేని ఉమా కూడా పార్టీ మీద ఎక్కడా వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. అదే స్థాయిలో తనకిచ్చిన బాధ్యతలు, ప్రచార బాధ్యతలు కానీ కొన్ని పార్టీలో కీలక బాధ్యతలను తీసుకుని ఆయన ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో దేవినేని ఉమా మీద ఈరోజు ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రోజున అటు వసంత పూర్తి స్థాయిలో మైలవరం కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెడతమే కాదు, అదే స్థాయిలో ఈ రోజున ఆయన కోసం వసంత కృష్ణప్రసాద్ కోసం లగడపాటి కూడా పనిచేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో దేవినేని ఉమా ఈరోజు టికెట్ రాకుంటే ఎంత స్పోర్టివ్గా దాన్ని తీసుకునే ప్రయత్నం చేశారో, చంద్రబాబు నాయుడే తన భవిష్యత్తు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. బట్ తీరా తన కాన్స్టిట్యున్సీలో మైలవరం కాన్స్టిట్యున్సీలో ఈరోజు దేవినేని ఉమా ఎంతవరకు వసంత కృష్ణప్రసాద్ కోసం పనిచేసే ప్రయత్నం చేస్తారనేది ఒక చర్చ. ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు వసంత కృష్ణప్రసాద్ని ఉద్దేశిస్తూ అటు లగడపాటి లాంటి వాళ్ళని ఉద్దేశిస్తూ వ్యతిరేక కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తనకు టికెట్ ఇవ్వక ముందు కూడా వాళ్ళు పార్టీలోకి వస్తారనుకున్న సమయంలో ఛాలెంజ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి, సవాళ్ళు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి మైలవరం ఒక కీలక కాన్స్టిట్యున్సీ. అది వసంత కృష్ణప్రసాద్ లాంటి నేత అక్కడి నుంచి పోటీ చేస్తున్న సమయంలో ఈ రోజున మైలవరంలో ఎంతవరకు వసంత కృష్ణప్రసాద్కు ఈరోజు ఉమా సహకరిస్తారు అన్న అంశం అయితే చాలా కీలకంగా మారబోతోంది. అంతేకాదు తాను అవసరమైనట్లయితే ఉమా దగ్గరకు వెళ్ళి ఆయన కన్విన్స్ చేసైనా సరే నేను ఆయన సపోర్ట్ తీసుకొని పోటీ చేస్తానంటూ కూడా ఆల్రెడీ పార్టీలో చేరకముందే వసంత కృష్ణప్రసాద్ అనౌన్స్ కూడా చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటిదాకా ఎక్కడా వసంత ఉమాని కలిసి ఆయన మద్దతు కోరే ప్రయత్నం అయితే చేయలేదనేది ఇంకొక ప్రచారం, అక్కడ స్థానికంగా జరుగుతున్న ప్రచారం. ఇక దానికి తోడు ఉమా అంత పూర్తి స్థాయిలో తన కాన్స్టిట్యున్సీ విషయంలో చంద్రబాబు చెప్పినా పార్టీ చెప్పినా సైలెంట్ అవడానికి కారణం తనకు టికెట్ ఇవ్వకపోవడం ఒక కారణం అయితే, ఈ రోజున అటు తన ప్రత్యర్థి అయిన వసంత కృష్ణప్రసాద్ అక్కడి నుంచి పోటీ చేయడం ఒక కారణం అయితే, మరొక కారణం వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళకి ఈరోజు లగడపాటి లాంటి ఆయన దేవినేని ఉమా తన ప్రత్యర్థి అని చెప్పుకునే లగడపాటి లాంటి వాళ్ళు ఈ రోజున ఆయనకు బలంగా నమ్మకంగా ఈరోజు వసంత కృష్ణప్రసాద్ కోసం పనిచేస్తూ ఉంటాం. సో ఈ కారణాలు అన్నీ కలిసి ఈ రోజున మైలవరంలోనే కాదు, ప్రత్యేకించి ఈ రోజున ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని ఉమా రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరగబోతోంది అన్న ప్రశ్న అయితే తెర మీదకు తీసుకొస్తూ ఉన్నాయి. అసలు ఇలాంటి సిచ్యువేషన్లో దేవినేని ఉమా పూర్తి స్థాయిలో సహకరించకపోతే వసంత కృష్ణప్రసాద్ గెలుపు పరిణామాలు ఎలా ఉండబోతుంది అనేది కూడా మరో చర్చగా మారిందని అనుకోవాలి. సో ఎంత కన్విన్స్ చేసి పార్టీ అధిష్టానం వీళ్ళిద్దరినీ చేతులు కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నా అదే స్థాయిలో వీళ్ళిద్దరి మధ్య ఒక ఈగో ఫీలింగ్స్, ఒక ఆధిపత్య పోరైతే కొనసాగుతూ వస్తోంది. మరి ఈ పరిణామాలు మైలవరంలో టీడీపీ భవిష్యత్తును ఏ మలుపు తిప్పబోతున్నాయన్నది మాత్రం ఒక కీలక అంశంగా మారబోతుందనే చెప్పుకోవాలి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ముందుగా ఈ కారణాల గురించి చెప్పుకోవాలంటే దేవినేని ఉమా గురించి చెప్పుకోవాలి. తన బ్రదర్ దేవినేని ఎప్పటి నుంచో దేవినేని ఫ్యామిలీ రాజకీయాల్లో ఉంటూ వచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తమకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అయితే క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. తన అన్న రమణ మరణం తర్వాత దేవినేని ఉమా రాజకీయ రంగేట్రం చేసే ప్రయత్నం చేశారు. నందిగామ నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రత్యేకించి దేవినేని ఉమా గురించి చెప్పుకోవాలంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే తెలంగాణ అండ్ సమైక్యాంధ్ర ఉద్యమాలు చాలా కీలక పాత్ర పోషించాయి 2009 పరిణామాల తర్వాత, అప్పుడే దేవినేని ఉమా వార్తలోకి ఎక్కే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే పలుసార్లు ఎమ్మెల్యే కూడా అయి ఉన్నారు. ఆయన అందరికన్నా ముందుగా సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసిన వ్యక్తిగా ఆ రోజు రికార్డు సృష్టించారు ఆయన. సో అలాంటి దేవినేని ఉమా చంద్రబాబు నాయుడు పాదయాత్రను కూడా అన్నీ తానే ఆయన నడిపిస్తూ వచ్చారు. సో చంద్రబాబు నాయుడుకి ఒక అనుంగు అనుచరుడుగా మారారనే అనుకోవాలి. ఈ క్రమంలోనే 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవినేని ఉమాకు చంద్రబాబు నాయుడు ఆయన మైలవరం నుంచి గెలవడం జరిగింది. సో పార్టీ అధిష్టానం కూడా అదే స్థాయిలో దేవినేని ఉమా మీద ఫోకస్ పెట్టింది. అత్యంత కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా దేవినేని ఉమా ఆ రోజు ఆ పదవి అయితే చేపట్టారు. అదే స్థాయిలో ఇక పోలవరం పేరుతోనే అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు. సోమవారాన్ని పోలవరంగా మార్చుకుంటూ చంద్రబాబు నాయుడు అడుగులు వేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆ స్థాయిలో ఒక మంత్రిగానో లేకపోతే సీనియర్ నేతగానో పేరున్నప్పటికీ పార్టీలో అదే స్థాయిలో దేవినేని ఉమా మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. జిల్లాలో వితిన్ ద కాన్స్టిట్యున్సీనే కాదు, జిల్లా పరిధిలో ఏ నేతను కూడా ఉమా ఎదగనివ్వరు పక్కనే అనే ఒక అపవాదం అయితే ఆయన మీద ఉంది. అదే స్థాయిలో ఆయన మీద విమర్శలు ఉన్నాయి. పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయిన ఒక కొడాలి నాని కావచ్చు, ఒక వల్లభనేని వంశీ కావచ్చు, ఒక కేసినేని నాని కావచ్చు, వీళ్ళంతా కూడా ఎప్పుడు దేవినేని ఉమా టార్గెట్గానే చాలాసార్లు విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్ని విమర్శలను కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో దేవినేని ఉమా వైపే మొగ్గు చూపారు. ఆయనకే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అంతకుముందు మనం చూసినట్లయితే వసంత కృష్ణప్రసాద్ కూడా ఈవెన్
ఆయన వసంత నాగేశ్వరరావు ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. ఆయన ఎన్టీఆర్ హయాం నుంచి కూడా జయాంధ్ర ఉద్యమంలో కూడా నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘకాలం ఆయన ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి వసంత ఫ్యామిలీ కూడా కేవలం దేవినేని ఉమాను వ్యతిరేకించే 2019 ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్సీపీకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అటు వసంత కృష్ణప్రసాద్ లాంటి ఒక సాలిడ్ నేత పోటీ చేస్తున్నారని తెలిసినప్పటికీ చంద్రబాబు నాయుడు దేవినేని ఉమాకి ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. బట్ 2019 ఎన్నికల్లో ఆ రోజు దేవినేని ఉమా ఓడించి వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక వన్స్ తాను ప్రత్యర్థి అటు వెళ్ళి మరి వైఎస్ఆర్సీపీలోకి ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య కూడా అనేక రకాలుగా ఆధిపత్య పోరు నడుస్తూ వచ్చింది. అదే సమయంలో బొమ్మసాని సుబ్బారావు లాంటి వాళ్ళు దేవినేని ఉమాకి టికెట్ ఇచ్చినట్లయితే తాము ఒప్పుకోమంటూ ఎన్నోసార్లు పార్టీ అధిష్టానానికి సవాల్ విసురుతూ వచ్చారు. ఇక ఇన్ని ఒడిదుడుకుల మధ్య తానే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వచ్చారు దేవినేని ఉమా. అయితే ఇదే సమయంలో పార్టీకి సంబంధించి దేవినేని అవినాష్, గతంలో గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ పార్టీ మార్చి ఆయన టీడీపీ నుంచి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నా తనని కరెక్ట్గా దేవినేని ఉమా హోల్డ్ చేయలేకపోయారు, పార్టీ నుంచి వెళ్తున్నా ఆపలేకపోయారని ఒక విమర్శన అయితే మూటగట్టుకున్నారు. ఇక తన కాన్స్టిట్యున్సీలో తనకు ప్రత్యర్థులు ఎంతోమంది తయారవుతున్నా వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయలేకపోయారన్న విమర్శల్ని ఎదుర్కొన్నారు. మిగతా నేతలతో కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకోలేకపోయారన్న విమర్శలు అయితే ఎదుర్కొన్నారు. పార్టీ అధిష్టానానికి ఎంతో లాయల్ అని పేరున్న నేతగా తప్ప మిగతా విషయాల్లో మాత్రం దేవినేని ఉమా మీద అదే స్థాయిలో విమర్శలు ఉంటూ వచ్చాయి. ఇక ఇటువైపు నుంచి చూసినట్లయితే వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎంతో సఫికేషన్ అయితే పార్టీ అధిష్టానం నుంచి ఎదుర్కొంటూ వచ్చారైనా. అటు జోగి రమేష్ లాంటి వాళ్ళు పెడన్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత మంత్రి అయినా తన కాన్స్టిట్యున్సీలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అయితే మాత్రం వసంత ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి చెప్తూ వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య ఈగో ఫీలింగ్స్తో చాలాసార్లు వసంత కృష్ణప్రసాద్ అలిగి హైదరాబాద్కే పరిమితమైన సందర్భాలు ఉన్నాయి. జోగి రమేష్తో తనకున్న ఆధిపత్య పోరును ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పే ప్రయత్నం చేసినా ఆయన లైట్ తీసుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక చంద్రబాబును తిడితేనే నీకు టికెట్ అంటూ కూడా తనకు టార్గెట్ పెట్టిన పరిస్థితుల్లో వసంత ఏకంగా పార్టీ నుంచే బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి. సో అదే స్థాయిలో వసంత నాగేశ్వరరావుతో ఉన్న ఒక అసోసియేషన్ కానీ ఆ ఫ్యామిలీకి ఉన్న ఒక రెప్యుటేషన్ కానీ పార్టీ అధిష్టానం కూడా వసంత కృష్ణప్రసాద్ వైపే ఈరోజు మొగ్గు చూపింది. అంత సీనియర్ నేత అయినా మాజీ మంత్రి అయిన దేవినేని ఉమాను పక్కన పెట్టి ఈ రోజున వసంత కృష్ణప్రసాద్ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపున్నారు. ఆయన టికెట్ అనౌన్స్ చేస్తున్నారు. ఇక ఎప్పుడైతే వసంత కృష్ణప్రసాద్ పార్టీలోకి వస్తారో ఆయనకి టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగిందో అప్పుడే దేవినేని ఉమా బయటికి రావడం జరిగింది. వసంత కృష్ణప్రసాద్ని వ్యతిరేకిస్తూనే ఆయనకు మద్దతుగా లగడపాటి కూడా రాబోతున్నారు. 100 కోట్లతో వీళ్ళిద్దరూ గెలవాలని చూస్తూ ఉన్నారు. మైలవరంను వాళ్ళిద్దరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాను చాలా డెరిగేటరీ కామెంట్స్ చేసిన సందర్భం కూడా ఉంది. సో చివరి వరకు కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినా పార్టీ అధిష్టానం మాత్రం వసంత వైపే మొగ్గు చూపింది. ఫైనల్గా ఆయనకే టికెట్ ఖరారు చేసింది. ఈరోజు దేవినేని ఉమాను అయితే పక్కన పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. మధ్యలో పెనమలూరు లాంటి చోటు నుంచి ఆయన పోటీ చేస్తారని కూడా ఒక చర్చ జరిగినా బట్ పెనమలూరు మాత్రం బోడి ప్రసాద్కే కేటాయించారు చంద్రబాబు నాయుడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో దేవినేని ఉమా రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న చర్చ తెర మీదకి వచ్చింది. బట్ దేవినేని ఉమాన్ అయితే ఈ రోజున ప్రచార బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రచారం చేస్తున్న సమయంలో కూడా దేవినేని ఉమాని పక్కనే పెట్టుకుంటూ వస్తున్నారు. అంతేకాదు ఎక్కడికక్కడ దేవినేని ఉమాకు ఎలాంటి పదవైనా కీలక పదం నేను ఇవ్వబోతున్నానంటూ కూడా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు వైపు నుంచి జరుగుతూ వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున దేవినేని ఉమాని ఆ స్థాయిలో పార్టీ అధిష్టానం కన్విన్స్ చేసిన వన్ సైడెడ్గా తన ఈగోస్ అన్ని పక్కన పెట్టి ఈరోజు వసంత కృష్ణప్రసాద్తో ఆయన చేతులు అయితే కలుపుతున్న పరిస్థితి లేదన్నది వాస్తవం. ఇదే సమయంలో వసంత కృష్ణప్రసాద్ కూడా ఈ రోజున తన ఈగోస్ అన్ని పక్కన పెట్టి దేవినేని కలుపుకొని పోదామన్న ఆలోచన కూడా చేయట్లేదన్నది వాస్తవం. ఎవరికి వాళ్ళే సోలోగా వసంత కృష్ణప్రసాద్ ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకు మద్దతుగా తన క్లోజ్ అసోసియేషన్ లగడపాటిని కూడా ఈరోజు ఆయన వెంట తెచ్చుకొని ఒక ప్రయత్నం అయితే అక్కడ జరుగుతూ వస్తోంది. సో వీళ్ళిద్దరూ ఏకమైన తీరుతో మైలవరంలో దేవినేని వర్గం అయితే ఈరోజు డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు దేవినేని రేపటి ఎన్నికల తర్వాత వసంత కృష్ణప్రసాద్ గెలిచినట్లయితే లగడపాటి లాంటి వాళ్ళ మద్దతుతో ఈరోజు దేవినేని ఉమా రాజకీయ భవిష్యత్ కృష్ణా జిల్లాలో ఏ మలుపు తిరగబోతోంది అన్న చర్చ కూడా ఈరోజు వాళ్ళ అనుచరులు దేవినేని ఉమాని దేవినేని ఫ్యామిలీ అనుచరులను కూడా ఒక ఆలోచనలో అయితే పడేస్తుంది. బట్ పార్టీ అధిష్టానం మాత్రం ఆయన హోల్డ్ ఎక్కడా తగ్గకుండా ఆయనకు ఒక పోస్ట్ అయితే కేటాయిస్తామని కూడా పార్టీ అధిష్టానం ఇప్పటికే హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. బట్ ప్రత్యక్ష ఎన్నికల నుంచి తన్ను పోటీ చేయకుండా పక్కన పెట్టిన విధానాన్ని మాత్రం అంత ఈజీగా దేవినేని ఉమా ఈరోజు డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. బట్ అంత ఈజీగా ఈరోజు కృష్ణప్రసాద్ గెలుపులో ఆయన భాగస్వామ్యం అయితే కాలేకపోతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మైలవరంలో టీడీపీ భవిష్యత్ అనేది పక్కన పెడితే ఓవరాల్గా కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు ఒంటి చేత్తో చక్రం తిప్పిన దేవినేని ఉమా రాజకీయ భవిష్యత్ ఏ మలుపు తిరగబోతోంది అన్న అంశం మాత్రం ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా మారిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.